తిరుపతిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయగలిగి బాధ్యతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అసౌకర్యాలు తగ్గుతాయి. కానీ ఈ ప్రభుత్వం అది చేయలేదు. అందుకే మీరు చూస్తే మొత్తం కడప జిల్లాలో ఈరోజు కూడా పేపర్లన్నింటిలో వచ్చాయి. 5-6 గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్కనుండే అన్నమయ్య ప్రాజెక్టు. పించా నుంచి అన్నమయ్యకు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగు, డివార్మింగ్, లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలను అందరినీ ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని. వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దెర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే వారి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదూద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు. నాసిరకం పనులు చేశారు. పించాలో కానీ అన్నమయ్యలో కానీ నాసిరకం పనులు చేశారు. ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్. ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షన్. ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడికక్కడ ఇసుక ఉంది, ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 60 మంది లెక్క ప్రకారం కొనిపెట్టారు. ఒక 20 మంది 25 మంది మిస్ అయ్యన్నారు. రాత్రి కూడా నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. చనిపోయినప్పుడు 1 రోజు 2 రోజులు బాధపడి మనస్థిమితం చేసుకుంటాం. మనిషి డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆ మానసిక క్షోభ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబానికి. ఆ సుబ్బారావు భార్య 6 రోజుల నుంచి బెడ్ మీద ఉంది. పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత చివరి బాధ్యత మేము నిర్వహించలేకపోయాం, డెడ్ బాడీని రికవర్ చేయలేకపోయాం, అంత్యక్రియలు కానీ లేకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయామని అందరూ బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ఆ రోజు కూడా నేను పోయినప్పుడు అక్కడ మొత్తం గ్రామాలు మీరు చూస్తే కడపలో పులపుత్తూరు కానీ ఈరోజు పేపర్లో వచ్చింది. ఊరు ఊరు ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం కొన్ని ఊర్లు చూస్తూ ఉంటాం, ఎప్పుడో ఈ ఊరు ఇక్కడ ఉంది అని చెప్పుకునేవాళ్ళం. ఆ పరిస్థితిలో ఊరు ఊరు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పిన దానిపైన నేను ఒక అసెస్మెంట్ చేస్తే కొంతమంది చెప్పింది, మాకు ఎలాంటి హెచ్చరికలు లేవు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, కుటుంబాన్ని కాపాడుకోవాలని లోపలికి వెళ్ళాం, అక్కడి నుంచి బయట కూడా పోలేకపోయాం, అక్కడక్కడ చిక్కుకొని మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాం. ఒక ఫ్యామిలీలో ఒక అతనైతే ఇది సినిమాలో కూడా జరగదు, 9 మందిని కాపాడాలనుకున్నాడు. మామూలు ఇల్లు, దానికి ఒక హుక్ ఉంది హైట్లో, అది పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళందరినీ భుజాలపైన ఒకరిని, మెడపైన ఒకరిని, కాళ్ళు పట్టుకొని ఒకరు, నడుము పట్టుకొని ఒకరు, ఈ విధంగా
1.5 2 అవర్స్ స్ట్రగుల్ చేశాడు. అప్పటికి ఇద్దరికి ఆ స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా పాపం నీళ్లు ఆటోమేటిక్గా మెడ దగ్గరికి ఇంకా పైకి కూడా వచ్చేసాయి. శ్వాస లేదు. ఆ అర్ధగంట శ్వాస లేకపోయి 1 అవర్ లేకపోయే కొద్దికి ఇద్దరు చనిపోయారు. అతని చేతల్లోనే ఇద్దరు చనిపోయారు. ఇది అనిపించడం తెలుస్తుంది. కడవ 7 మందిని కాపాడగలిగాడు. ఒక సాహసం చేశాడు, సమయస్ఫూర్తి చూపించాడు. కాపాడిన తర్వాత నీళ్లు 1 అవర్ 1.5 అవర్ తగ్గుతా వస్తే మళ్ళీ ఒక్కొక్కరిని దించుకుంటూ కిందకు వచ్చాడు. ఇది మన వ్యవస్థ చేయలేకపోయారు. నేను రాయలసీమ ఉంది మీకు ఇక్కడ, ఇది రాయల చెరువు. రాయల చెరువులు ఏమైంది? భయభ్రాంతులు అయిపోయారంతా. నేను కూడా పేపర్లు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా. ఏమైంది? బొంగబడింది అన్నారు, బ్రీచ్ అవుతుంది అంటున్నారు, అలార్మింగ్గా ఉంది. ఇప్పటికే తిరుపతిలో నీళ్లు వచ్చేసాయి, ఆ నీళ్లు కూడా వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత కనీసం డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అసర్టైన్ చేసి ఇది మేము కంట్రోల్ చేస్తున్నాం, ఇది బ్రీచ్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేకపోయారు, భరోసా ఇవ్వలేకపోయారు. అంటే ప్రభుత్వం ఎక్కడుందో నాకైతే అర్థం కావడం లేదు. రెండోది మనం చూస్తే ప్రకృతితో ఆడుకోవడం, అది డేంజరస్ ట్రెండ్. అది నిన్న ఏం జరిగింది? పెరమాళపల్లిలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు బీచ్ అయింది. అక్కడి నుంచి పేరూరులో ఇంకొక చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి మనం చూసామేంది, అది బ్రీచ్ అయింది. అది బ్రీచ్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి నీళ్లు? నేరుగా తుమ్మలగుంట చెరువుకు రావాలి. తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. అక్కడి నుంచి ఎక్కడే పోతుంది? స్వర్ణముఖిలోకి వెళ్ళాలి. స్వర్ణముఖిలోకి పోవలసిన నీళ్లు యూనివర్సిటీ దగ్గర నుంచి, ఎంఆర్పల్లి దగ్గర నుంచి మొత్తం ఆటోనగర్ వరకు మొత్తం కొట్టిపారేస్తుంది. అందులో ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఒక అతను ల్యాంకోలో పనిచేస్తూ వచ్చి నీళ్ళంతా రోడ్డు ఉన్నాయి కాబట్టి ఎట్లా పోవాలని అర్థం కాకుండా ఫుట్పాత్ ఎక్కి, ఆ ఫుట్పాత్లో ఏవైతే మాన్యువల్ అవన్నీ ఉంటే అవి లేకపోయే కొందికి జారిపడి అతను ఎక్కడికి పోయాడో ఇంకా దిక్కు తెలియదు. ఇది మీరు అక్కడ పెక్యులర్గా మీరు చూస్తే స్వర్ణముఖిలో ఫ్లడ్ ఉంది, అది కూడా కళ్యాణ్ డ్యామ్ ఇవన్నీ సరిగా ఆపరేట్ చేయాలి. ఏమవుతుందంటే 3/4 వాటర్ రిలీజ్ చేసేయండి. వాటర్ ఎక్స్పెక్టేషన్ మీకు తెలుస్తుంది. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వర్షం పడితే ఎంత నీళ్లు అక్కడ రీజనరేట్ అవుతాయి, ఆ నీళ్లు ఎట్లా వస్తాయి, ఫ్లో ఎట్లుంటుందని ఒక క్లారిటీ ఉంది. అలాంటి మెకానిజం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటివి వచ్చినప్పుడు అడ్వాన్స్గా రిలీజ్ చేసి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టులో కానీ, పించా ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇక్కడుండే కళ్యాణ్ డ్యామ్ కానీ ఇవన్నీ చేసుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. రిలీజ్ ఆఫ్ వాటర్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. ఇంకొక పక్కన రాయల చెరువుకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రాయల చెరువు మనం చూస్తే ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు, వచ్చాయి. వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడంలో అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి పెద్ద పెద్ద పంపులు కూడా పెట్టి ఉండొచ్చు కావాలంటే. మేము పెట్టాం, చాలాసార్లు పెట్టాం. నేను తిరుపతిని చూస్తే నేను వస్తున్నానని కొన్ని నీళ్లు లాగారు తప్ప నిన్నటికి కూడా పంపులు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు.